హాయ్ అండి, వెల్కమ్ టు విజయాస్ దాసరి. బ్రేక్ఫాస్ట్లో చాలా ఫాస్ట్గా అయిపోయే ఈ జీడిపప్పు ఉప్మా ఎంత రుచికరంగా ఉంటుంది. ఉప్మా అని మొహం చిట్లించకండి, అసలు ఎంతో ఈజీగా కష్టపడకుండా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఈ రవ్వని ఫ్రై చేయటం లేదంటే పాలు పోసి కుక్ చేయటం అసలు ఇవన్నీ అవసరం లేదండి, ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా దీనికి ఒక గుప్పెడు జీడిపప్పులు, కొంచెం కరివేపాకు, ఒక స్పూన్ అల్లం తురుము, ఒక 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ నిలువుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి, ఒక స్పూన్ తాలింపు గింజలు, ఒక ఎండుమిర్చి, ఒక క్యారెట్ని ఇట్లా సన్నగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి, ఒక గ్లాసు బొంబాయి రవ్వ. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. ఈ కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ సుమారు ఒక 3 స్పూన్లు 4 స్పూన్ల దాకా వేసుకోవచ్చు. ఇది వేడైన తర్వాత దీంట్లో ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు. చాలామంది ఉప్మా అంటే అస్సలు ఇష్టపడరు, ఇలా కనుక చేసి పెట్టారంటే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఈ బొంబాయి రవ్వ అసలు మీరు ఫ్రై కూడా చేసుకొని అవసరం లేదండి. ఈ వాటర్ క్వాంటిటీ ఎంత వేసుకోవాలో కూడా చూపిస్తాను. మీరు కరెక్ట్గా సేమ్ అలా వేసుకుంటే మాత్రం చక్కగా రవ్వగా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు వేరుశనగ గుళ్ళు అంటే పల్లీలు అవి కూడా వేసుకొని జీడిపప్పు ప్లేస్లో మీరు చేసుకోవచ్చు, అది కూడా టేస్ట్గానే ఉంటుంది. ఇప్పుడు కట్ చేసుకున్న ఈ క్యారెట్ ముక్కలు జీడిపప్పులు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అసలు బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేయవసరం లేదండి, నార్మల్గా ఫ్రై చేసుకుంటే కూడా సరిపోతుంది. ఈ బొంబాయి రవ్వతో చేసిన ఉప్మా పేషెంట్స్ కూడా మంచిదేనండి. ఇప్పుడు డాక్టర్స్ ఉప్మా కూడా తినవచ్చు అంటున్నారు. చక్క పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి అందరికీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. స్పెషల్లీ ఇలా జీడిపప్పులు క్యారెట్లు వేసుకొని తినడం వల్ల ఇంకొంచెం ఆరోగ్యం అనేది యాడ్ అవుతుంది. ఈ జీడిపప్పు ఉప్మాకి అసలు చట్నీ కూడా అవసరం లేదండి, జస్ట్ ఈ ఉప్మానే మొత్తం అలా తినేసేయచ్చు. ఇక్కడే అందరూ బాగా చూడండి, ఎందుకంటే మనం ఎప్పుడు కూడా గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోస్తారు చాలామంది, అది రాంగ్ అండి. ఒక గ్లాస్ బొంబాయి రవ్వకి 2.5 గ్లాసులు వాటర్ పోసుకోండి, ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూడండి. ఇక్కడ గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకున్నాం కాబట్టి 2.5 గ్లాసులు వాటర్ పోసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మరిగించుకోవాలి ఈ వాటర్ అంతా కూడా. నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్లో ఈ జీడిపప్పు ఉప్మా కూడా ఒకటి, ఎంత టేస్టీగా ఉంటుంది అసలు. ఈ జీడిపప్పు ఉప్మా మీరు వేడివేడిగా తిన్నా బాగుంటుంది, చల్లారిపోయినా కూడా బాగుంటుంది, ఎలా తీసుకున్నా కూడా టేస్టీగానే ఉంటుంది. ఈ వేసుకున్న వాటర్ అంతా కూడా బాగా మరిగిపోవాలి. ఇప్పుడు చూడండి, ఈ మరిగిపోతున్న వాటర్లో ఈ బొంబాయి రవ్వను తీసుకొని మీరు మిక్స్ చేసుకుంటూనే ఉండాలి వేసినంతసేపు కూడా. ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఇట్లా సాఫ్ట్గా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు స్టవ్ మాత్రం సిమ్లో అస్సలు పెట్టొద్దు, మీడియం కానీ హైలో కానీ పెట్టుకోండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఇంకొక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్. ఇదిగోండి ఇట్లాగే సాఫ్ట్గా వచ్చింది. ఇలా మిక్స్ చేసుకుంటున్నప్పుడే మనకు తెలిసిపోతుంది చూడండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూడండి సర్వ్ చేసుకునేటప్పుడు ఎలా వచ్చిందో ఇంకా సాఫ్ట్గానే అలాగే ఉంది. ఇంకా టెక్స్చర్ మీరు అలాగే ఉంటుందండి ఈవినింగ్ అయినా సరే. మీరందరూ కూడా సేమ్ ఇలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.